స్వర్ణాంధ్ర విజన్ 2047 పగడ్బందీ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ కార్యాలయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. ఆయా నియోజకవర్గాల్లో ఈ యూనిట్లకు స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షుడిగా ఉంటారని చంద్రబాబు తెలిపారు. ఒక్కో యూనిట్కు 9 మందితో టీం ఉంటుందని తెలిపారు. ఒక్కో కార్యాలయానికి నిర్వహణ కోసం 10 లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం లేదని ఈ యూనిట్ల ఏర్పాటుతో ఆలోటు కూడా తీరిందని తెలిపారు. ఇకపై విజన్ డాక్యుమెంట్ అమలును మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులదేనని అన్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో విజన్ డాక్యుమెంట్ అమలుపై చంద్రబాబు చర్చించారు. 26 జిల్లాల్లో 5 ఏళ్లలో అమలు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై రోడ్ మ్యాప్ రూపొందించినట్లు సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 400కు పైగా ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని, వచ్చే 2 నెలల్లో మొత్తం ప్రభుత్వ సేవల్ని మన మిత్రతో పొందవచ్చని తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అమల్లోకి తెస్తామని తెలిపారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. ఎక్కువ మంది మార్గదర్శులను పరిచయం చేసిన అధికారులకు అవార్డులు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తాను 10 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఆయన సీఎం చంద్రబాబు అభినందించారు. మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా దత్తతకు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ డయాఫ్రమ్ వాల్ ను కాపాడి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేదని చంద్రబాబు అన్నారు. అయినా 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని, 2028 నాటికి అమరావతి నిర్మిస్తామని తెలిపారు. విశాఖను ముంబై స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. విశాఖ, విజయవాడ మెట్రో రైళ్లు, విశాఖ రైల్వే జోన్, పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047 తీసుకొస్తే దానికి అనుబంధంగా రాష్ట్రంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపొందించుకున్నామని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ త్వరలో 3వ స్థానానికి చేరుతుందన్నారు. ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం భారతీయులు ఆర్జిస్తున్నారని, ఇందులో 30% పైన తెలుగువారు ఉండటం గర్వకారణమన్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారానే బదిలీలు చేపట్టనున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ సోమవారం ఎక్స్లో ప్రకటించారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో నా క్షేత్రస్థాయి పర్యటన అనంతరం ప్రజాప్రతినిధులు, టీడీపీ ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, ఆలపాటి రాజా, పేరబత్తుల రాజశేఖర్, కంచెల శ్రీకాంత్తో చర్చించారని, ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఎమ్మెల్సీలు నాకు అందజేశారని, టీచర్ల విజ్ఞప్తి మేరకు ఎస్జిటీలకు ఆన్లైన్ కౌన్సిలింగ్ కు బదులుగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. మంత్రి ప్రకటనతో మాన్యువల్ కౌన్సిలింగ్ డిమాండ్తో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తన పోరాటాన్ని వాయిదా వేసుకున్నట్లు ప్రకటించింది. ఉద్యమ కార్యాచరణ ప్రకారం మంగళవారం మంగళగిరిలోని విద్యాభవన్ను ముట్టడించేందుకు ఐక్యవేదిక సన్నద్ధమైంది. టీచర్ల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నందున ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ప్రకటించింది. కాగా మాన్యువల్ కౌన్సిలింగ్ కోసం ఐక్యవేదిక ఆధ్వర్యంలో టీచర్లు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓ కార్యాలయాల వద్ద నిరాహార దీక్షలు చేశారు. అయితే మాన్యువల్ కౌన్సిలింగ్ తో బదిలీల ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం నెల 12 నాటికి టీచర్ల బదిలీల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ వెబ్ కౌన్సిలింగ్ కు ఏర్పాట్లు చేసింది. మాన్యువల్ కౌన్సిలింగ్ లో టీచర్లు ప్రత్యక్షంగా హాజరై బదిలీ స్థానాలు ఎంపిక చేసుకోవాలి. దీనిని స్లాట్ల వారీగా నిర్వహిస్తారు. ఈ ప్రక్రియతో బదిలీలు ఆలస్యమవుతాయి. అమరావతిని వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ ఛానల్లో చేసిన వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమంది. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాల ఎదుట మహిళలు ఆందోళనలు నిర్వహించారు. కొన్ని చోట్ల గేట్లెక్కి నిరసన తెలిపారు. సాక్షి బోర్డులను ధ్వంసం చేశారు. చెప్పులు, చీపుర్లు, చాటలు చూపుతూ హెచ్చరికలు జారీ చేశారు. పలు పట్టణ కేంద్రాలను మహిళలు ఆందోళనలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. సోమవారం రాజధానిలోని తుళ్లూరు నుంచి వందల సంఖ్యలో మహిళలు మంగళగిరిలోని సాక్షి యూనిట్ కార్యాలయానికి చేరుకున్నారు. మంగళగిరి మహిళలు కూడా వారి వెంట నడిచారు. వారంతా సాక్షి కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సాక్షి నేమ్ బోర్డును పెకిలించి ధ్వంసం చేశారు. గుంటూరులోని సాక్షి కార్యాలయాలని మహిళలు ముట్టడించారు. పొన్నూరులో వందలాది మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. సాక్షి మీడియాను బహిష్కరించాలని, కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులను శిక్షించాలని, జగన్, భారతి క్షమాపణ తెలపాలని డిమాండ్ చేశారు. కొమ్మినేని, కృష్ణంరాజు ఫోటోలు సాక్షి దినపత్రికను చెప్పులతో కొట్టి దహనం చేశారు. కృష్ణంరాజు, కొమ్మినేనిపై కేసు నమోదు చేయాలని వేమూరు మార్కెట్ యార్డు చైర్పర్సన్ పూర్ణకుమారి అమర్తలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విజయవాడ ఆటో నగర్లోని
సాక్షి కార్యాలయం వద్ద సాక్షి బోర్డును తొలగించి కాళ్లతో తొక్కారు. దిష్టిబొమ్మలు, సాక్షి ప్రతులను దహనం చేశారు. గేటుపైకి కోడిగుడ్లు విసిరారు. సాక్షి టీవీ ఛానళ్లు బ్యాన్ చేయాలని విశాఖపట్నంలోని సాక్షి యూనిట్ కార్యాలయం, అనకాపల్లిలోని ప్రాంతీయ కార్యాలయం ఎదుట తెలుగు మహిళలు, వేరే మహిళలు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. కొమ్మినేని కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సతీమణి, నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ఆధ్వర్యంలో మహిళలు నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని సాక్షి ఆఫీసు వద్ద సాక్షి ప్రతులను దహనం చేసి కార్యాలయ బోర్డును తొలగించి మంటల్లో వేశారు. గేటుకు చెప్పుల దండను వేలాడదీశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోనూ సాక్షి పత్రిక ప్రతులను దహనం చేశారు. అనంతపురంలో సాక్షి కార్యాలయ ద్వారాన్ని కూటమి నేతలు, కార్యకర్తలు తెరిచేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర స్థాయిలో పెనుగులాట జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఎస్పీ కార్యాలయం ఎదుట తెలుగు మహిళలు నిరసన తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా సాక్షి కార్యాలయం ఎదుట మహిళలు జగన్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. కడపలోని సాక్షి కార్యాలయంలోకి వెళ్లేందుకు మహిళలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఏలూరులోని సాక్షి కార్యాలయం ఎదుట ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన చేశారు. కోనసీమ జిల్లా అమలాపురంలో కూటమి నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. సాక్షి కార్యాలయం ఎదుట కొమ్మినేని కృష్ణంరాజు చిత్రపటాలను చెప్పులతో కొట్టి సాక్షి ప్రతులను దహనం చేశారు. తిరుపతి జిల్లా రేణిగుంట, నెల్లూరులోని సాక్షి కార్యాలయాల్లోకి మహిళలు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అని జగన్ ఛానల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ఎనలిస్ట్ కృష్ణంరాజు మాత్రం ఇంటికి తాళాలు వేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసు బృందాలు పెద్ద ఎత్తున గాలిస్తున్నాయి. ఇటీవల జగన్ ఛానల్లో యాంకర్ కొమ్మినేని నిర్వహించిన లైవ్ డిబేట్లో అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొమ్మినేని ఆయన్ను వారించకుండా చర్చను కొనసాగించారు. దీనిపై రాజధాని ప్రాంతం సహా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెళ్లిబికాయి. మహిళలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నా ఆ ఇద్దరు గాని, సాక్షి యాజమాన్యం గాని కనీసం క్షమాపణలు చెప్పకపోవడంతో వారు మండిపడుతున్నారు. ఈ క్రమంలో రాజధాని ప్రాంత దళిత జేఏసీ నాయకురాలు కమ్మంపాటి శిరీష తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కృష్ణంరాజు, కొమ్మినేని, సాక్షి యాజమాన్యంపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం తుళ్లూరు పోలీసులు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని జర్నలిస్టుల కాలనీకి వెళ్లి కొమ్మినేని నివాసంలో ఆయన అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో హాజరుపరిచి అక్కడి నుంచి ట్రాన్సిట్ వారెంట్పై సోమవారం రాత్రికి విజయవాడ తీసుకొచ్చారు. తొలుత రాజధానిలోని తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు గానీ లేదంటే గుంటూరు గానీ తీసుకురావాలని భావించారు. అయితే ఈ ప్రాంతంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న మహిళలు ప్రతిఘటించవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో పోలీసులు విజయవాడలోనే ఆయన రహస్య ప్రాంతాల్లో ఉంచారు. రాత్రి పొద్దుపోయాక నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఉదయం మంగళగిరి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 60కి పైగా పోలీస్ స్టేషన్లలో మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు కృష్ణంరాజు, కొమ్మినేని, సాక్షి యాజమాన్యంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. రాజధాని ప్రాంతమైన తుళ్లూరు పోలీస్ స్టేషన్ల వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇందులో A1 గా కృష్ణంరాజు, A2 గా కొమ్మినేని శ్రీనివాసరావు, A3 గా సాక్షి యాజమాన్యాన్ని చేర్చారు. కొమ్మినేనిని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారని తెలుసుకున్న వైసీపీ లీగల్ సెల్ బృందం రాత్రి 11:10 సమయంలో అక్కడికి వచ్చారు. అప్పటికే అక్కడ పోలీసులు నిషేధాజ్ఞల అమల్లోకి తెచ్చారు. మీడియాను సైతం లోపలికి అనుమతించలేదు. దీంతో లీగల్ సెల్ న్యాయవాదులు పోలీసులపై తిరగబడ్డారు. కేసులో నిందితుడిని కలిసే హక్కు తమకుందని, ఎలా ఆపుతారంటూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని గేటు వద్ద అడ్డుకున్నారు. ఒక్కరిని అనుమతిస్తామని చెప్పడంతో వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి లోపలికి వెళ్లి సంతకాలు చేయించుకుని వచ్చారు. స్టేషన్ వద్దకు వచ్చిన వారిలో మాజీ ఏఏజీ పన్నవల సుధాకర్ రెడ్డి, పోలూరు వెంకటరెడ్డి, పలువురు న్యాయవాదులు ఉన్నారు. కాగా కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదవడంతో డీఎస్పీ మురళీకృష్ణ ఆయన్ను సుదీర్ఘంగా విచారించారు. ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు క్యామ్సైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ మధుసూదన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడ్డ కేసులో వీరు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఇటు బెయిల్ మంజూరుకు సంబంధించి సమయంలో నిందితులపై ఉన్న ఆరోపణల తీవ్రత, నేరం రుజువైతే ఎంత శిక్ష పడుతుంది, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందా తదితర అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇక కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని, అలాగే పిటిషనర్లపై ఉన్న
నేర స్వభావాన్ని పరిగణలోకి తీసుకుని బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయ్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడటంతో పాటు నిధుల దుర్వినియోగం చేశారని పేర్కొంటూ విజయవాడ సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు A1గా, మధుసూదన్ A2 ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ట్రయల్ కోర్టు బెయిల్ పిటిషన్లను కొట్టివేయడంతో హైకోర్టును ఆశ్రయించారు. ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ సాయి రోహిత్ వాదనలు వినిపించారు. హైలాండ్కి సంబంధించి రిసార్ట్స్లో మాన్యువల్ మూల్యాంకనం చేయించేందుకు ఏపీపీఎస్సీ కార్యదర్శి హోదాలో పిఎస్ఆర్ ఆంజనేయులు నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం క్యాంప్సైన్ సంస్థకు 1.14 కోట్లు చెల్లించారనే ఆరోపణపై దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. అనారోగ్య కారణాలు చూపుతూ బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోరుతున్నారు. రికార్డులను పరిశీలించగా తమ పర్యవేక్షణలో ఉండాలని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పిఎస్ఆర్ను కోరారు. దీనికి ఆయన నిరాకరిస్తూ డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో 2 వారాల మెడికల్ బెయిల్ కోరుతూ విజయవాడ మొదటి అదనపు ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేసుకునేందుకు పిఎస్ఆర్కు స్వేచ్ఛనిస్తున్నామని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. మెడికల్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన అనంతరం విజయవాడ జీజీహెచ్ నుంచి ఆరోగ్య పరిస్థితిపై తాజా నివేదిక తెప్పించుకోవాలని విజయవాడ కోర్టును ఆదేశించారు. అదేవిధంగా 2 వారాల్లోగా వ్యాజ్యాన్ని పరిష్కరించాలన్నారు. సీఎంగా చంద్రబాబు 4 ఏళ్ల తర్వాత తన అరాచక పాలనపై ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని వైసీపీ అధ్యక్షుడు జగన్ హెచ్చరించారు. రాష్ట్రం అరాచకానికి కేరాఫ్గా మారిపోయిందని ఎక్స్లో ఆరోపించారు. చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసి కక్ష సాధింపు విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారని ఆరోపించారు. డిబేట్ జరిగేటప్పుడు వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్కు ఏం సంబంధమని ప్రశ్నించారు. కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇదే తొలిసారి కాదని 2014-19 మధ్య ఒక ఛానల్ నుంచి కొమ్మినేనిని ఉద్యోగం నుంచి తొలగింపజేశారని ఆరోపించారు. ఆయన్ను అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. చెడు సంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తారో రేపు అదే పండుతుందని, అది రెండింతలవుతుందని బెదిరించారు. జగన్ మీడియాలో అమరావతి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రజా ప్రతినిధులు మండిపడ్డారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అనకాపల్లిలో మాట్లాడుతూ ఆడబిడ్డలను కించపరిచే విధంగా చర్చా వేదికలు నిర్వహిస్తే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మహానందిలో మాట్లాడుతూ మీడియా విశ్లేషణ పేరుతో మహిళలను దుర్భాషలాడటం సృష్టి ధర్మానికి విరుద్ధమని మండిపడ్డారు. మంత్రి అనగాని తిరుపతిలో మాట్లాడుతూ మా ప్రభుత్వం ఎవరిని టార్గెట్ చేయలేదని, కొంతమంది జర్నలిస్టు ముసుగులో చీడ పురుగుల్లా తయారయ్యారన్నారు. వైసీపీ సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టామని హెచ్చరించారు. కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజుకు మద్దతుగా వైసీపీ నేత జగన్ 2 పేజీల ట్వీట్ పెట్టడం సిగ్గుచేటని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్ల రామయ్య విమర్శించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూని చేశారన్నారు. కొమ్మినేని కృష్ణంరాజు సభ్యత్వం తీసుకుని వైసీపీ కార్యకర్తలని వర్ల మండిపడ్డారు. అమరావతిపై చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవని, హేయమైనవని, సభ్య సమాజం సహించలేనివని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను, ముఖ్యంగా మహిళామూర్తులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కిరాతకమైనవని, క్షమించరాని నేరమని, బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. కడపలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా ఏఐసీసీ సభ్యురాలు శుంకర పద్మశ్రీ నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. సోమవారం ఇక్కడ ఐఎంఏ హాలులో శుంకర పద్మశ్రీ, 2 మాజీ డీసీసీ అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు, నజీర్ అహ్మద్, ఎస్ఏ సత్తార్, మరికొందరు రెబల్స్తో సమావేశం ఏర్పాటు చేశారు. దీనిని డీసీసీ అధ్యక్షురాలు విజయ్ జ్యోతి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇర్ఫాన్ బాషా, అశోక్ రెడ్డి, ధ్రువకుమార్ రెడ్డి, శివమోహన్ రెడ్డి, మైనుద్దీన్, మరికొందరు నేతలు అడ్డుకున్నారు. వైఎస్ షర్మిలారెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. పద్మశ్రీ వర్గం మాత్రం రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత పెరిగి 2 వర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. ఒక దశలో చొక్కాలు పట్టుకుని కొట్టుకునేందుకు సిద్ధమయ్యారు. పోలీసుల రాకతో గొడవ సద్దుమణిగింది. 2 రోజుల పర్యటన కోసం ఆదివారం కడపకు వచ్చిన శుంకర పద్మశ్రీ సోమవారం కాంగ్రెస్ రెబల్స్తో సమావేశం నిర్వహించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించారని, పీసీసీ పగ్గాలు చేపట్టాక జగన్ను టార్గెట్ చేయడమే తప్ప పార్టీ పూర్వ వైభవానికి పాటుపడటం లేదని శుంకర పద్మశ్రీ ఆరోపించారు. షర్మిల పనితీరును రాహుల్ గాంధీకి వివరిస్తానని తెలిపారు. కాగా షర్మిలకు వ్యతిరేకంగా శుంకర పద్మశ్రీ మాట్లాడిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ఆ సమావేశాన్ని అడ్డుకున్నారు. పథకం ప్రకారం ప్యాకేజీ తీసుకుని కడపలో షర్మిలను టార్గెట్ చేశారన్నారు. ఈ నేపథ్యంలో 2 వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజ్
నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించకపోవడం వల్లే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆ ప్రాజెక్టును 7 లింకులుగా ప్రతిపాదించగా 6 లింకులను కాళేశ్వరంలో యథాతథంగా ఉంచామని, ఒకదాన్ని మాత్రమే మార్చామని తెలిపారు. సోమవారం ఆయన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడంతో పాటు ఆధారాలను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అంతర్రాష్ట్ర సమస్యలు, కేంద్ర జలవనరుల సంఘంలో చిక్కుముళ్లు, నిర్మాణ సమస్యల తర్వాతే ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ జరిపామని తెలిపారు. ఇందుకోసం తాను చైర్మన్గా, నాటి మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుతోనే ప్రాణహిత చేవెలను రీఇంజనీరింగ్ చేశామన్నారు. ప్రాణహిత చేవెలను 2 ప్రాజెక్టులుగా విడగొట్టామని, తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టి ఉమ్మడి ఆదిలాబాద్లో నీరందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహితగా, మరొకటి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంగా చేపట్టామని తెలిపారు. ప్రాణహిత చేవెలలో 7 లింకులుండగా అందులో 1 లింకు తప్ప మిగిలిన లింకులన్నీ యథాతథంగా చేపట్టామన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసీ చెప్పడంతోనే మేడిగడ్డకు బ్యారేజీ స్థలాన్ని మార్చామని తెలిపారు. 152 అడుగుల ఎత్తుతో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టడానికి మహారాష్ట్ర అంగీకరించలేదని హరీష్ రావు తెలిపారు. ముంపునకు గురయ్యే ప్రాంతానికి పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామంటూ అప్పటి మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హసన్ ముష్రీ 2014 ఆగస్టు 23న కలిశానని తెలిపారు. 152 అడుగుల ఎత్తుతో బ్యారేజీని అంగీకరించబోమని మహారాష్ట్ర నాటి సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ కూడా రాశారన్నారు. 2007 నుంచి 2014 దాకా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అనుమతులు ఇవ్వలేదని గుర్తు చేశారు. ఆ తర్వాత మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేవేంద్ర ఫడ్నవీస్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపారని తెలిపారు. నేనే ప్రాణహిత చేవెళ్ల ముంపునకు వ్యతిరేకంగా ఉద్యమించారని, అలాంటి నేనే అనుమతులు ఎలా ఇస్తా అని ఫడ్నవీస్ పేర్కొన్నారని తెలిపారు. ఇక తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత ఉండగా అందులో 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల వాటా అని సిడబ్ల్యూసీ 2015 మార్చి 4న లేఖ రాసిందన్నారు. మహారాష్ట్ర అభ్యంతరాలు, నీటి లభ్యతపై సిడబ్ల్యూసీ లేఖతో రీఇంజనీరింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం ఉందా అని కమిషన్ ప్రశ్నించగా ఉందని, ప్రతి కాంపోనెంట్కు మంత్రివర్గ తీర్మానం కూడా ఉందని హరీష్ రావు జవాబిచ్చారు. బ్యారేజీల స్థలాల మార్పు నిర్ణయం హైపవర్ కమిటీ తీసుకుందా? వ్యాప్కోస్ లేఖ తర్వాత హైపవర్ కమిటీతో సమావేశం జరిగిందని కమిషన్ ప్రశ్నించగా, హైపవర్ కమిటీ పూర్తిగా సాంకేతికత కమిటీ అని, బ్యారేజీల స్థలాల మార్పుపై ఆ కమిటీ చేసిన సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. తాము ప్రజాప్రతినిధులమని, సాంకేతిక అంశాలపై తమకు సంపూర్ణ అవగాహన ఉండదని బదులిచ్చారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు నేరుగా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లారు. సోమవారం సాయంత్రం ఫామ్ హౌస్ కు వెళ్లిన హరీష్ రావు అక్కడ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. రాత్రి 8 గంటల వరకు పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ భేటీలో కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా విచారణలో ఏం అడిగారు, ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై ఏం చెప్పావని కేసీఆర్ హరీష్ ను అడిగినట్లు సమాచారం. ఈ నెల 5న కమిషన్ ఎదుట హాజరైన ఈటెల రాజేందర్ ను అడిగిన ప్రశ్నలు, తాజాగా హరీష్ ను అడిగిన ప్రశ్నలను బేరీజు వేసుకున్నట్లు తెలిసింది. కమిషన్ తనను దాదాపు 21 ప్రశ్నలు వేసిందని, అన్నింటికీ సమాధానం ఇచ్చానని హరీష్ రావు అన్నారు. మౌఖిక జవాబులే కాకుండా తగిన ఆధారాలను కూడా అందజేసినట్లు ఆయన కేసీఆర్తో చెప్పారు. ఈటెల, హరీష్ ను అడిగిన ప్రశ్నలను ఆరాధీసిన కేసీఆర్ బుధవారం తనను ఏమేం అడుగుతారన్న దానిపై ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. కమిషన్ అడిగే ప్రశ్నలు ఎలా ఉంటున్నాయి, జవాబు ఎలా చెప్పాలన్న దానిపై హరీష్తో సమాలోచనలు చేసినట్లు సమాచారం. ప్రశ్నల్లో తికమకలు, ప్రశ్నల స్థాయి గురించి కేసీఆర్ లోతుగా అడిగినట్లు తెలిసింది. ఆ ప్రశ్నల ఆధారంగానే అన్ని విధాలుగా కేసీఆర్ సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. కాళేశ్వరం విచారణ కమిషన్ తనకు నోటీసులు ఇచ్చిన నాటి నుంచి కేసీఆర్ ఇప్పటికే 5 సార్లు హరీష్తో చర్చించారు. మరిన్ని విషయాలను నివృత్తి చేసుకునేందుకు ఇంజనీర్లతోనూ ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. బుధవారం ఉదయం 11 గంటలకు కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణకు హాజరు కానున్నారు. బుధవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి భారీ కాన్వాయ్తో కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకోవడం, అక్కడి నుంచి బీఆర్కే భవన్ వద్దకు రావడం, అన్ని ప్రత్యేకంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఎట్టకేలకు సిట్ అధికారుల ముందు విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యారు. తాను ఎవరి ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేయించలేదని తెలిపారు. ఇందుకు సంబంధించి తాను రాతపూర్వకంగా ఇచ్చిన ఆదేశాలు ఏవైనా ఉంటే చూపించాలన్నారు. తన కింద పనిచేసిన సిబ్బంది అరెస్టు సమయంలో ఇచ్చిన వాంగ్మూలాలు చెల్లుబాటు కావన్నారు. తనపై ఇంకా ఉన్నతాధికారులు ఉన్నారని, ఆనాడు ఏం జరిగిందో వారందరికీ తెలుసునని పేర్కొన్నారు. మొత్తంగా సిట్ విచారణ జరిగే తీరుపై పూర్తి అవగాహనతో వచ్చిన ప్రభాకర్ రావు పోలీసుల ప్రశ్నలను తిప్పికొట్టినట్టు తెలిసింది. సోమవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రభాకర్ రావును
పిఎస్లోని 2వ అంతస్తులో ఉన్న సిట్ కార్యాలయంలో డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలోని బృందం ప్రశ్నించింది. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డు చేశారు. సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో పనిచేసి ఐజీ స్థాయిలో పదవీ విరమణ పొందిన ప్రభాకర్ రావు ఆపై ఓఎస్డీ హోదాలో ఎస్ఐబిలో కొనసాగిన విషయం తెలిసిందే. దీంతో ఆ స్థాయి నేపథ్యం ఉన్న మాజీ పోలీస్ అధికారిని విచారించాలంటే అందుకు తగ్గట్లే ప్రశ్నలు ఉండాలని ఉన్నతాధికారులు భావించారు. ఈ మేరకు కేసుపై ఇటీవల సమీక్ష నిర్వహించి పలు కీలక అంశాల ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించాలని సిట్ బృందానికి సూచించారు. మరోవైపు ప్రభాకర్ రావు సైతం పరారీలో ఉన్న 15 నెలల కాలంలో ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన వారిచ్చిన వాంగ్మూలాలను తెప్పించుకొని అధ్యయనం చేసినట్లు సమాచారం. తద్వారా సిట్ ప్రశ్నావళి ఏ విధంగా ఉంటుందన్న దానిపై స్పష్టమైన అవగాహనతో విచారణకు హాజరవుతారని, ఆయన నుంచి వాస్తవాలు బయట పెట్టించాలంటే అత్యంత నేర్పు ఓర్పు అవసరమని ఉన్నతాధికారులు భావించారు. ఈ మేరకు ఒక్కో అంశంపై లోతుగా ప్రశ్నించేలా వ్యూహం సిద్ధం చేశారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి డెసిగ్నేటెడ్ అధికారిగా మీకున్న పరిధి ఏంటి, ట్యాపింగ్ చేయమని ఫోన్ నంబర్లను మీకు ఎవరిచ్చారు, ఎవరి ఆదేశాలతో చేయించారు, ప్రైవేటు వ్యక్తి అయిన శ్రవణ్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్లోకి ఎలా ప్రవేశించాడు అంటూ సిట్ అధికారులు ప్రభాకర్ రావును అడిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రభాకర్ రావు ఏమాత్రం తడబడకుండా ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి తానిచ్చిన రాతపూర్వక ఆదేశాలుంటూ చూపించాలని అన్నట్లు సమాచారం. తన డ్యూటీ తాను చేశానని సమర్థించుకోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కాగా ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేసిన రోజు రాత్రి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఎస్ఐబి ఆఫీసులోకి అక్రమంగా ప్రవేశించడం, ఫోన్ ట్యాపింగ్ ఆధారాలున్న హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడంపై ప్రశ్నించగా ఆ ఘటనతో తనకే సంబంధమని ప్రభాకర్ రావు ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే అమెరికా ఎందుకు వెళ్లారు, అది ముందస్తు షెడ్యూల్ కాదు కదా అని సిట్ అధికారులు ప్రశ్నించగా అనారోగ్య కారణాలతో మెరుగైన వైద్యం కోసం వెళ్లానని ప్రభాకర్ రావు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల తన బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా తన తరపు న్యాయవాది వాదించిన అంశాన్ని సందర్భంగా దర్యాప్తు అధికారుల ముందు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. చీఫ్ సెక్రటరీ హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలోని రివ్యూ కమిటీకి ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రభాకర్ రావు ఏనాడు సమాచారం ఇవ్వలేదంటూ నాటి హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా గతంలో హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇదే విషయాన్ని సిట్ అధికారులు ప్రభాకర్ రావుకు వివరిస్తూ మీ సొంత నిర్ణయాల ప్రకారమే ట్యాపింగ్ చేయించారా, ఆదేశాలు ఇచ్చింది ఎవరు, ట్యాపింగ్ తర్వాత ఆడియోలను మీరు ప్రభుత్వంలోకి వారికి ఎవరికైనా పంపారా అని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం కొనసాగిన ప్రభాకర్ రావు విచారణకు సహకరించే అవకాశాలు తక్కువేనని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో సాంకేతిక ఆధారాల ద్వారా ఆయన నేరాన్ని నిర్ధారించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 5కి వాయిదా వేయడంతో ఆయన అప్పటి వరకు ఈ కేసులో అరెస్టు చేసే అవకాశాలు పోలీసులకు ఏమాత్రం లేవు. ఇదే ధీమాతో ప్రభాకర్ రావు తొలి రోజు వ్యవహరించారని ఉన్నతాధికారుల అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు. ఈ నెల 11న తదుపరి విచారణకు హాజరయ్యే సమయంలో ప్రభాకర్ రావు తాను ఉపయోగిస్తున్న 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేయాలని సిట్ అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఎన్నికల సమయంలో వాడిన సెల్ ఫోన్లు, ల్యాప్టాప్, మ్యాక్బుక్ ను కూడా సిట్కు అప్పగించాలని ప్రభాకర్ రావును ఆదేశించినట్లు సమాచారం. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమతుల్యత పాటించిన కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ పదవుల్లోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించింది. 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులతో పీసీసీ కార్యవర్గాన్ని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. గత కార్యవర్గంతో పోలిస్తే సంఖ్య కొంత తగ్గినా మరోసారి జంబో టీంని ఏర్పాటు చేసింది. ఆ వివరాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం రాత్రి వెల్లడించారు. 27 మంది ఉపాధ్యక్షుల్లో 8 మంది బీసీలు, 5 ఎస్సీలు, 2 ఎస్టీలు, 3 ముస్లింలకు అవకాశం కల్పించారు. ఉపాధ్యక్ష పదవుల్లో ఈ వర్గాలకు 67% దక్కాయి. ఇక 69 ప్రధాన కార్యదర్శి పదవుల్లో బీసీలకు అత్యధికంగా 26 మందికి అవకాశం కల్పించారు. 9 మంది ఎస్సీలు, 4 ఎస్టీలు, 8 మంది ముస్లింలను నియమించారు. మొత్తంగా ప్రధాన కార్యదర్శి పదవుల్లో ఈ వర్గాలన్నింటికీ కలిపి 68% దక్కాయి. కాగా పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి విధేయులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 20 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ, చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేస్తున్న సీనియర్ నేతలకు అవకాశం ఇచ్చారు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐలో పనిచేసిన వారికి కార్యవర్గంలో చోటు దక్కింది. వాస్తవానికి రాష్ట్ర నాయకత్వం మరింత ఎక్కువ మందితో జాబితాను ప్రతిపాదించింది. 40 మంది ఉపాధ్యక్షులు, 85 మంది ప్రధాన కార్యదర్శులతో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానానికి ప్రతిపాదించారు. ముఖ్య నేతలతో సంప్రదింపుల తర్వాతే ఈ ప్రతిపాదిత జాబితా రూపొందించి పంపారు. పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎక్కువ మందికి పదవులు అవకాశాన్ని ఇవ్వడానికి వీలుగా తమ ప్రతిపాదనను ఆమోదించాలని మహేష్ కుమార్ గౌడ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు అధిష్టానం పెద్దలను కోరారు. పాత కార్యవర్గంలో సీనియర్ ఉపాధ్యక్షులు కలుపుకొని 35 మంది ఉన్నారని, ప్రధాన కార్యదర్శులు 86 మంది ఉన్నారని గుర్తు చేశారు. అయితే
ఈ ప్రతిపాదనను అధిష్టానం ఆమోదించలేదు. జాబితాను కుదించాల్సిందిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించడంతో సంఖ్యను తగ్గించారు. కాగా ఈసారి ఉపాధ్యక్షులు ఒక ఎంపీ, 2 చొప్పున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చోటు కల్పించారు. ప్రధాన కార్యదర్శులు 3 ఎమ్మెల్సీలకు చోటు దక్కింది. ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు బల్మురి వెంకట్, బసవరాజు సారాయిలకు ఉపాధ్యక్ష పదవులు వరించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సుడిగాలి పర్యటన జరిపారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధ్యక్షతన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, సన్నబియ్యం పంపిణీ చేసిన అనంతరం అధికులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు మెచ్చే విధంగా ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కొనసాగుతుందన్నారు. కమిషన్ల పేరుతో ప్రాజెక్టులు, ఫామ్ హౌస్లు కట్టుకున్న కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరిట ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు వస్తుందని హామీ ఇచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రైతు సంక్షేమ నిర్ణయాలతో తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం పండిందన్నారు. దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థను పటిష్టపరచడంతో పాటు భద్రతా ప్రమాణాలను పెంచుతున్నట్లు ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఆర్యూబీ, ఆర్ఓబీలతో పాటు అమృత్ పథకం కింద రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు ఈటెల తెలిపారు. మచ్చబొల్లారంలోని తుర్కపల్లి, జనప్రియ, బొల్లారం రైల్వే గేట్ వద్ద నూతన రైల్వే అండర్ బ్రిడ్జిలకు నిధులు మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. అలాగే ఇటీవల కాలంలో తరచుగా రైల్వే ప్రమాదాల బారిన పడి ప్రజలు ప్రాణాలు పోతున్న పరిస్థితి నెలకొందని అన్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో అమృత్ పథకం కింద ఆధునీకరణ చేపడుతున్నట్లు తెలిపారు. శ్రీశైలం నియోజకవర్గంలోని కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాలు జరిగాయి. స్థానిక శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి, అలాగే రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్లను దేవస్థానం ఈవో నల్లకాలువ శ్రీనివాస్ రెడ్డి, వేద పండితుడు రవిశంకర్ అవధాని బృందం ఆధ్వర్యంలో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పరిసరాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను దేవాదాయ మంత్రి ఆనంద్ సమీక్షించారు. 10 కోట్లతో నిర్మించనున్న దేవాదాయ శాఖ 50 వసతి గృహాల సముదాయానికి భూమి పూజ, భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం మంజూరు చేసిన 3.60 కోట్లతో మొదటి దశకు సంబంధించి 1.60 కోట్లతో నిర్మించిన డార్మెటరీని, మిగిలిన 2 కోట్లతో డార్మెటరీ పైన వసతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్లో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. బొంగుళూరులో జరిగిన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి స్థానిక రైతులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా హాజరయ్యారు. రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు అందించే సలహాలు, సూచనలు తీసుకుని మంచి పంటలు సాగు చేయాలని, భూసార పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించుకోవాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నంద్యాల, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా మరియు నల్గొండ జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీ కేసులో దొరికిన దొంగలను నంద్యాల పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది నంద్యాల జిల్లా పాణ్యం, రేవనూర్, చాగలమర్రి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, తణుకు రూరల్, కృష్ణా జిల్లా గుడివాడ, నల్గొండ జిల్లాలో తాళాలు వేసిన పలు ఇళ్లను టార్గెట్ గా చేసుకుని చోరీకి దిగిన కోనసీమ జిల్లాకు చెందిన కట్టా శివశంకర్, బెక్కువలకు చెందిన కోరాడ వెంకటేశ్వరరావులను నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గాలి దుమారంతో కూడిన వర్ష బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో హాకీ పోటీల ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టేజ్, టెంట్లు, కుర్చీలు కుప్పకూలిపోగా ఈదురుగాలికి కొన్ని కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా ఇసుక తుఫాన్ లాంటి గాలి దుమారం రేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 3 కార్లను వెంబడించి పట్టుకున్న ఘటన కాకినాడ జిల్లా కత్తిపూడిలో జరిగింది. ఆ 3 కార్లను తరలిస్తున్న సుమారు 133 కేజీల గంజాయితో పాటు 4 వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. దీని విలువ 6,65,000 వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయిని తరలిస్తున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 4 సెల్ ఫోన్లు, 16,500 నగదు, 3 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ హరిరాజు తెలిపారు. ఈ గంజాయిని ఒడిశా మల్కన్గిరి నుంచి తరలిస్తున్నారనే సమాచారంతో వీరిని వెంబడించి పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపంలో మద్యం మత్తులో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు
వందే భారత్ ట్రైన్పై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ట్రైన్కు సంబంధించిన C5, C8, C11 బోగీల అద్దాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వందే భారత్కు చెందిన సీసీ కెమెరాలు, నగరంలో హైవేలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా చేసుకుని నిందితులను గుర్తించినట్లుగా రైల్వే డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మంగళ బుధవారంలో 2 రోజుల పాటు ఎండలు మండిపోతున్నాయి. విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మంగళవారం నాడు గరిష్టంగా 41, 42.5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోయే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల ఉక్కపోతతో పాటు గరిష్టంగా 40 డిగ్రీల నుండి 41.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సింధు జలాల ఒప్పందం నిలిపేత కారణంగా నీటి కటకటతో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వస్తోంది. ఖరీఫ్ సీజన్లో నీటి కష్టాలు తీవ్రమయ్యే అవకాశం ఉండటం వల్ల సింధు జలాలపై నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని మరోసారి భారత్ను కోరింది. అమెరికాలోకి 12 దేశాల పౌరులు ప్రవేశించకుండా నిషేధం విధిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. విదేశీ ఉగ్రవాదుల నుంచి అమెరికాను రక్షించడానికి ఈ నిషేధం విధించినట్లు ఇంతకు ముందు ట్రంప్ తెలిపారు.